తెలుగు శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ పేరు ముక్కోనపు జీవితాలు. రచించిన వారు కొత్తపల్లి ఉదయబాబు గారు. కథ విందాము. నాకు ఈ వయసులో పెళ్ళేమిటి నాన్న? ఎవరైనా వింటే నవ్విపోతారు. మళ్ళీ నెలే నా రిటైర్మెంట్. మర్చిపోయారా? తండ్రికి టిఫిన్ పెడుతూ అన్నాడు మధుకర్. ఆయన మాట్లాడలేదు. టిఫిన్ చేసేటప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడరు. టిఫిన్ అయ్యాక సింకు దగ్గర చెయ్యి కడుక్కొని వచ్చి కుర్చీలో కూర్చుంటూ అన్నారు, ఒక 10 నిమిషాలు కూర్చో, నేను చెప్పేది ఆఖరిసారి విను. ఇది వరకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు పట్టించుకోలేదు. ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగేసరికి కాదనలేకపోయాడు మధుకర్. తండ్రి తిన్న టిఫిన్ ప్లేట్ మోరీలో పడేసి వచ్చి తండ్రి ఎదురుగా కూర్చొని అన్నాడు, చెప్పండి. నీ భార్య పోయి 8 సంవత్సరాలు అయ్యింది. కోడలు అని చెప్పుకోకూడదు, కానీ కవిత బ్రతికి ఉన్నంతకాలం తన కుటుంబం కోసం, ముఖ్యంగా నీ పిల్లల కోసం బ్రతికింది. దురదృష్టం, నిండు నూరేళ్లు సుఖంగా బ్రతకాల్సిన ఆమె హఠాత్తుగా గుండెపోటుతో మరణించటం నిజంగా మన దురదృష్టం. అప్పటికే తండ్రిగా నీ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ పిల్లలిద్దరినీ చక్కగా చదివించావు. అమ్మాయికి చక్కని భర్తని చూసి పెళ్లి చేశావు. మన్వరాలిని ఎత్తుకున్నావు. వాళ్ళు ఒక మాటగా సుఖంగా ఉన్నారు. తర్వాత స్వయం కృషితో నీ కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. నీ అనుమతితో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 మగపిల్లల తండ్రి అయ్యి చక్కగా సంసారం చేసుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మను, నన్ను నీ దగ్గర ఉంచుకొని కొడుకుగా నీ బాధ్యత చక్కగా నెరవేర్చుతున్నావు. నా అదృష్టం కొద్దీ మీ అమ్మ ఎక్కువ కాలం మంచం మీద తీసుకోకుండా పోయింది. కానీ నా బాధ్యత నీకు తప్పలేదు. పోనీ వృద్ధాశ్రమంలో చేరిపోతాన్రా అంటే వినవు. నీకున్న ఖాళీ సమయంలో సాహిత్యాభిలాషతో మంచి కథ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నావు. చాలా సంతోషం. మనిషి కుటుంబం కోసం బ్రతికే రోజులు పోతున్నాయి నాన్న. కేవలం తన కోసం తాను బ్రతికే రోజులు వచ్చేశాయి. బాధ్యతలు నెరవేర్చే వరకే కుటుంబం. అవి నెరవేర్చాక భర్తకు భార్య, భార్యకు భర్త, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోక తప్పదు. భర్త పోయిన భార్య అతని జ్ఞాపకాలతో ఎవరో ఒకరి పంచన చేరి హాయిగా బ్రతకగలదు. కానీ మగవాడు అలా బ్రతకలేడు నాన్న. పురాణాల్లో భార్గవి కథ గుర్తు తెచ్చుకో. ఇంకొకరి ఇంటికి వెళ్ళి తల దాచుకోవటం ఆత్మహత్య సదృశమే. కొడుకు నీవాడు, కానీ కోడలు పరాయి ఇంటి బిడ్డే కదా. 1 నెల బాగా చూస్తుంది, మహా అయితే 2 నెలలు మర్యాదగా చూస్తుంది. ఆ తర్వాత రచయితగా నువ్వే ఎన్నో కథలు రాసావు. అలాంటివి ఉద్యోగ విరమణ అయ్యాక మనిషి మనశ్శాంతిగా ఆరోగ్యంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నీకు ఒక తోడు కావాలి. నువ్వు అలా సుఖంగా బ్రతకాలని నా కోరిక. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నా మాట విని పెళ్లి చేసుకో ప్లీజ్. సరే నాన్న, మీరు చెప్పినట్టే చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకోవాలంటే ఆవిడకి కనీసం 50 ఏళ్ళు ఉండాలి. ఆ వయస్కు కూడా వివాహం కాని ఆడవాళ్ళు ఎక్కడో కానీ దొరకరు. ఉన్న నాకు తెలిసిన మానసిక శాస్త్రం ప్రకారం వయసులో కనీస కోరికలు తీరక ఎదుటి వారిని ఏడిపించి మానసిక ఆనందం పడే మనస్తత్వం ఎక్కువగా ఉన్న వారుగా ఉంటారు. ఇక రెండో వర్గానికి వస్తే భర్త పోయి పిల్లలున్న వాళ్ళు. ఉన్న పిల్లలు చూడరనే కదా పెళ్లి చేసుకునేది. ఆ పిల్లలు చిన్నవాళ్ళైతే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మళ్ళీ వాళ్ళ బాధ్యతలు. 50 ఏళ్ల వయసు వచ్చిన ఆవిడకి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి తీరుతుంది. మళ్ళీ నా పని పెనం మీద నుంచి పొయ్యిలోకే. కానీ పెద్దవారిగా నీ మాటలు తీసివేయలేను. అదృష్టవంతుడిని పాడు చెయ్యలేరు, దురదృష్టవంతుడిని బాగు చెయ్యలేరు అంటారు. అందుకు ఉదాహరణ కూడా మీ కుటుంబంలోనే ఉంది. మీ బావమరిది అంటే పెద్ద మామయ్య విషయమే తీసుకోండి. పిల్లలు పుట్టక పెద్దత్తయ్య 10 మంది చేత గొడ్రాలు అనిపించుకొని ఆ మానసిక ఆవేదనతోనే పోయింది. తర్వాత మావయ్యకి బోలెడు భవిష్యత్తు ఉందని మీ పెద్దలందరూ రెండో పెళ్లి చేశారు. భగవంతుని దయ వల్ల
ఈమెకు 4 పిల్లలు పుట్టారు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాక ఈ అత్తయ్య కూడా పోయింది. ఆడదక్షత లేని ఆ కుటుంబంలో మగపిల్లలిద్దరూ వెధవల్లా తయారయ్యి మావయ్యని ఏడిపించుకు తింటున్నారు. పెళ్ళిళ్ళు లేని వాళ్లకు వండి పెడుతూ మావయ్య బ్రతికేస్తున్నాడు. ఏం వచ్చినా రాకపోయినా మేనమామ పోలికలు వస్తాయంటారు. నేనసలే నష్టజాతకుడిని. రేపు అలా జరిగిందనుకోండి, ఇలా చూసే పిల్లలు కూడా ఉండరు ఇక నాకు. మేము చూడమన్నామా? ఆయనే ఒళ్ళు కొవ్వెక్కి బలుపు తీరక పెళ్లి చేసుకున్నాడు అంటారు. అవన్నీ అవసరమా చెప్పండి? బ్రతుకును వెళ్ళదీసుకోదలుచుకున్నవాడు రాజీ పడక తప్పదండి అన్నాడు లేవబోతూ. నెగటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? నీకు పాజిటివ్ జరగవచ్చేమో అన్నారాయన రాబోతున్న నిరాశను అదిమి పెడుతూ. అదైనా 50-50 ఛాన్సెసే. మీరు నా మంచి కోరి చెప్పారు. తప్పనిసరిగా మీరు చెప్పింది ఆలోచిస్తాను. భోజనానికి అన్నీ టేబుల్ మీద రెడీ చేసి పెట్టాను. కడుపు నిండా తినండి. నేను వెళ్ళొస్తాను మరి అన్నాడు మధుకర్ ఆఫీసుకు బయలుదేరబోతూ. కొడుకు వెళ్ళిపోయాక వీధి తలుపులు వేసి ఆయన తన గదిలోకి వెళ్ళి నిష్క్రమించాడు. ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి వచ్చి తండ్రికి రాత్రి టిఫిన్ పెట్టాక అన్నాడు మధుకర్, మీరు విషయం కదిపిన శుభముహూర్తం సంగతేమో కానీ ఈవేళ ఆఫీస్కి లంచ్ అవర్లో ఎవరో వచ్చారు నాన్న. ఆయన రాజమండ్రి టెలిగ్రామ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేస్తున్నారట. పెళ్ళయి భర్త పోయిన చెల్లెలు ఉందంట. పిల్లలు లేరట. మనిషి ఆరోగ్యంగానే ఉందట. ఎప్పుడు దైవ ధ్యానంలో ఉంటూ దైవ సంబంధ సామాజిక సేవల్లో కార్యకర్తగా చేస్తుందట. ఈ ఊరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో వాళ్ళ పెద్దన్నయ్య దగ్గర ఉంటుందట. ఆయన వచ్చి ముందు మీతో మాట్లాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడట. మీరు వెళ్తే అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడండి. అమ్మయ్య, కొంత ఆలోచించాడన్నమాట అనుకున్నారాయన. మధుకర్ కూతురు ఆమనికి ఫోన్ చేసి పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఏంటమ్మా? తాతగారు కూడా ఒత్తిడి చేస్తున్నారు అని అడిగాడు. మీరు పెళ్లి చేసుకోదలుచుకుంటే మాకిద్దామనుకున్న ఆస్తులు మాకిచ్చేసి పెళ్లి చేసుకోండి. మీ పెళ్ళైపోయి అవన్నీ ఆవిడకి చెందితే మీ నాన్న మీకేమిచ్చాడు అని మా అత్తగారు దెప్పి పొడుస్తుంది జీవితాంతం. మా తరపు బంధువులంతా సూటిపోటి మాటలతో అవకాశం వచ్చినప్పుడల్లా పొడుస్తూనే ఉంటారు. ఇక నాకు పుట్టిల్లు ఆశ కూడా పూర్తిగా చచ్చిపోయినట్టే. మీరు రిటైర్ అయ్యాక మేము చూడకపోతే మాది తప్పు. మా అమ్మ ఎలాగూ లేదు. మీరు కూడా ఈ వయసులో పెళ్లి చేసుకొని దూరం అయిపోతే మాకు దిక్కెవరు చెప్పండి అంది మధుకర్ కూతురు ఆమని తండ్రితో. నేను నా ముసలి వయసులో మీకు భారం కాకూడదని అన్నాడతను. మీరు మాకేం భారం? మీరు రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ అన్నీ తమ్ముడికి నాకు చెరో సగం ఇచ్చేయండి. మీ 6 నెలలు వాడితో 6 నెలలు మాతో ఉండండి. ఎవరింట్లో ఉంటే వాళ్ళకి మీ పెన్షన్తో సగం ఇవ్వండి. మిగతావి మీ మందుల ఖర్చులకు నిమిత్తం ఉంచుకోండి. ఇలా చేసేదానికి ఈ వయసులో మీకు పెళ్ళి అవసరమా? ఆవిడ ఎంత మమ్మల్ని ఆప్యాయంగా చూసినా మా అమ్మ కాలేదుగా. ముఖ్యంగా ఈ వయసులో తన భవిష్యత్తుని 5 వాక్యాల తీర్పుతో నిర్ణయించేసిన కూతురికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు మధుకర్కి ఒక క్షణం. మొత్తానికి లాయర్ గారి భార్యవి అనిపించుకున్నావు అనుకున్నాడు మనసులో. రేపు నాకు వచ్చే భరణంలో సగం ఆవిడకు వస్తే ఒక జీవి నా పేరు చెప్పుకొని సుఖంగా జీవిస్తుంది కదమ్మా అనునయంగా అన్నాడతను. ఓహో, అయితే మీరు పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నారన్నమాట. మీరా నిర్ణయం తీసుకున్నాక ఇక మా అభిప్రాయంతో పనే ఉంది. సరే, నేను చెప్పినట్టు చెయ్యండి అని ఫోన్ పెట్టేసింది. మరో మాటకు తావివ్వకుండా కొడుక్కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి అక్కని అడిగితే, అలా అందిరా, ఈ విషయంలో నీ అభిప్రాయం కూడా చెప్పు అన్నాడు మధుకర్. పనిలో ఉన్నాను నాన్న, సరిగ్గా 10 నిమిషాలలో ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు కొడుకు శ్రావణ్. ఆ సమయం పని ఉండి కాదని భార్యతో చర్చించే సమయమని నవ్వుకున్నాడు మధుకర్. సరిగ్గా 11వ నిమిషంలో అక్క చెప్పినట్టు చేసేయండి నాన్న, దాని అభిప్రాయమే నా అభిప్రాయం. తాతగారు ఒప్పుకున్నారా అడిగాడు. ఇదంతా ఆయన ప్రయత్నమే. నాకు ఇష్టమో కాదో మీకు తెలుసుగా అన్నాడు మధుకర్. ఓహో,
ఇదంతా ఆయన పనా? సరే, అలాగే కానివ్వండి అక్క చెప్పినట్టు అని ఫోన్ పెట్టేశాడు శ్రావణ్. పిల్లలు కోరినట్టుగానే తను వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తిని పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ చేసేశాడు మధుకర్. 15 రోజుల్లోనే అరుంధతితో మధుకర్ వివాహం రిజిస్టర్ ఆఫీస్లో ముఖ్యుల సమక్షంలో జరిగిపోయింది. ఆమని శ్రావణ్ కుటుంబాలతో రావటం మధుకర్కి తాతగారికి చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉండటం చూసి మరీ సంతోషపడ్డారాయన. అయితే వాళ్ళ సంతోషానికి కారణం తానేనని, మరేనాడు తండ్రిని తమ దగ్గర ఉంచుకోనవసరం లేకుండా చేసి తమ బాధ్యత తగ్గించిన తాలూకు సంతోషమని ఆయనకు తెలియలేదు. పైగా తన కొడుకు తన కష్టార్జితాన్ని తన మనవలకు రిజిస్ట్రేషన్ చేసిన విషయం కూడా తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారన్న విషయం కూడా ఆయనకు తెలియదు పాపం. అరుంధతి సాహచర్యంలో మధుకర్ జీవితం ఆనందంగానే సాగిపోతుంది. ఉద్యోగ విరమణ అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ, భద్రాచలం, సీతారాములు, తిరుపతి వెంకన్న, అన్నవరం సత్యదేవులను దర్శించుకున్నారు. పిల్లలు ఎప్పుడో ఒకసారి రావటం, 2 రోజులు ఉండి వెళ్ళటం, వచ్చినప్పుడల్లా వాళ్ళ కష్టసుఖాలు ఏకరువు పెట్టడం, నానా ఇబ్బందుల్లో ఉన్నాము, తోచిన సాయం చెయ్యమని అడగటం అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యంగా కూతురైతే మరీను 4 రోజులు వచ్చి వెళ్ళమ్మా అంటే పిల్లలకు స్కూలు పోతుందనో, మా ఆయనకి భోజనం కుదరదు అనో వంక పెట్టేస్తుంది. మేము రావటం కుదరదు కానీ పిల్లల ఫీజు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 10,000 సాయం చేయండి అని నిర్మోహమాటంగా అడిగేస్తుంది. మధుకర్ ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. నాన్న, ఆవిడతో మీ జీవితం సుఖంగా సాగించండి, వేల పట్టుకు తిని ఓపిక ఉన్నంత వరకు ఇదివరకు చూడని పుణ్యక్షేత్రాలు దర్శించండి అని అంటారేమో అని చాలా ఆశపడ్డాడు. తప్పదని కాబోలు. కొడుకు కోడలు మాత్రం మీకు బోరు కొట్టినప్పుడు మా ఇంట్లో 10 రోజులుండి వెళ్ళండి నాన్న అని చెప్పారు. ఇద్దరు జంటలు పిల్లలతో సహా వచ్చి ఉండండ్రా, మనవలు మాకు అలవాటు అవుతారు అన్నాడు మధుకర్. మాకెక్కడ కుదురుతుంది నాన్నగారు, దసరాకి సంక్రాంతికి ఇచ్చే సెలవులు ఏడుస్తూ ఆ కాన్వెంట్ వాళ్ళు వారం రోజులు ఇస్తే గొప్ప. మా అత్తవారింటికి వెళ్ళాలా, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే 4 విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళాలా, వేసవి సెలవులు వస్తే రాబోయే తరగతిలో బాగా చదవటానికి బ్రిడ్జి కోర్సెస్లో చేర్చాలా, లేదా వాళ్ళకిష్టమైన హాబీకి చెందిన కోచింగ్లో చేర్పించాలా, వీటన్నిటికీ బోలెడ్ డబ్బు కావాలా, మళ్ళీ ఒకరిని చేర్చి ఇంకొకరిని చేర్పించకపోతే కోపాలు తాపాలు. మాకు రావటం కుదరదు కానీ మీరే చుట్టపు వచ్చి వెళ్తుండాలి మరి. మనవళ్ళతో మమ్మల్ని కలవనివ్వలేదు అంటే కుదరదు మరి అన్నాడు శ్రావణ్. ఇక మనవల్ని ఏ 15 రోజులకో ఒకసారి వీడియో చాట్లో చూపించటం. వాళ్ళకి తాతగారు, మా అమ్మగారు అలవాటు లేనందువల్ల కనిపించి ఆటలకి పారిపోవటం చేసేవారు. ఒళ్ళు మండి మేము వస్తానంటే రావద్దంటారు, మీరు రండ్రా అంటే కుదరదంటారు. ఎలా అని అడిగేశాడు పిల్లల్ని అరుంధతి ఎదురుగానే. మీరు అమ్మ పోయిన వెంటనే పెళ్లి చేసుకుంటే అప్పటికి మేము చిన్నపిల్లలం కాబట్టి పిన్నిగారితో అలవాటైపోయింది. మీరిద్దరూ జంటగా మా పెళ్ళిళ్ళు చేస్తే ఎంతో ఆనందం అనిపించేది మాకు. కానీ ఈ వయసులో మీరు పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలించుకుందామని నిర్ణయించుకున్నారు. మేము మాత్రం ఏం చెయ్యం. మీరు ఒక్కరే ఉంటే మేమెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మాతో పాటే తీసుకుపోయేవారం. ఇప్పుడు మీ ఇబ్బందులు మీవి, మా ఇబ్బందులు మావి అంది కూతురు ఆమని. పోనీలేండి, వాళ్ళు సుఖంగా తమ పిల్లలతో ఉన్నారు, మనం ఎందుకండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి వీలైనప్పుడే రానివ్వండి అంది బాధపడుతూ అరుంధతి. మధుకర్కి అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు రాజీ పడరు, ఇక వాళ్ళు కలవరు, మనవల్ని కలవనివ్వరు. మేము రాలిపోయే ఆకులం, వాళ్ళు చిగురించిన కొమ్మలు. చిగురించే ఆకులు కొమ్మను పట్టుకున్నంత శక్తి ఉన్నట్టుగా రాలిపోయే ఆకులకు శక్తి ఉండదు. తోడు కోసం 2వ పెళ్లి చేసుకొని తప్పు చేశాడా? శారీరక సుఖం కోసం కానే కాదు, మానసిక శాంతి కూడా ఉండదా? ఇక ఉండదన్న జవాబు 3వ కోణం నుండి వస్తుందని ఊహించలేదు సుధాకర్. నాకు మనవల్ని చూడాలని, వాళ్ళతో ఆడుకోవాలని ఉంది అరుంధతి.
ఒక రాత్రి పక్క మీద పడుకొని ఉండగా అన్నాడు భార్యతో, దానిదేముంది, వెళ్ళి చూసి 2 రోజులుండి మీరు ఇవ్వాలనుకున్నది ముట్ట చెప్పి వచ్చేయండి. అదేంటి, నువ్వు రావా? మీ కూతురు ఏం చెప్పిందో గుర్తుందా? వాళ్లకు నేను తల్లిని కాలేనట. అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేను. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పగలరా? నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నారా? చాలా ఇష్టపడి తోడు కోసం చేసుకున్నాను. ఎందుకు అడిగావు? ఈ వయసులో మనం ఒకరి మీద ఒకరు మనసు పడితే చూసే వాళ్ళకి శారీరక వాంఛలు తీరక వ్యామోహంతో పెళ్లి చేసుకున్నామని అనుకుంటారు. ఆ రోజు మీ మీద నమ్మకంతో నేను ఏమీ అడగలేదు. కానీ ఈరోజు మీ పిల్లల వరుస చూసి అడగకుండా ఉండలేకపోతున్నాను. మనలో ఎవరు ముందో ఎవరు వెనుకో తెలియదు. కాబట్టి నాకు జీవితం ప్రశాంతంగా వెళ్ళటం కోసం నాకు ఏదైనా స్థిర ఆస్తి ఏర్పాటు చేయండి. ఇది నా ఒకే ఒక కోరిక. పిల్లలు నాతో కలిసిపోతే ఇన్నాళ్లకు పెళ్ళి అయినందుకు కనకపోయినా ఆ లోటు తీరుతుందనుకున్నాను. కానీ వాళ్లకు కలిసే తత్వం లేనప్పుడు నేను కూడా కలుపుకోలేను కదా. చిన్నపిల్లలు వాళ్ళే తెలుసుకుంటారని భావించి క్షమించలేవా? చూడండి, జీవితంలో ఏ సుఖాలు నోచుకోకుండా కష్టపడి పని చేస్తేనే రోజు వెళ్తుంది అన్న పద్ధతిలో బ్రతికిన ఒంటరిదాన్ని. కాస్తంత సుఖం శాంతి మీ వల్ల లభించాయి. వాళ్ళు పిన్ని అంటూ నన్ను ఆదరించిన నాడు నేను అంత ఆప్యాయంగా వాళ్ళని ఆదరిస్తాను. నన్ను తేలిక భావంతో చూస్తే మాత్రం భరించలేను. రుద్ధ కంఠంతో అని అటు తిరిగిపోయింది అరుంధతి. బహుశా కన్నీళ్లు వచ్చాయేమో. మధుకర్కి ఒక విషయం అర్థమైంది. ఎవరి జీవిత భాగస్వాములతో వాళ్ళు కష్టమో నష్టమో తను పిల్లలు సుఖంగా ఉన్నారు. అటువంటప్పుడు పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి అన్న చందంగా కాకుండా సాధ్యమైనంత సంతోషంగా కనిపిస్తూ ఓర్పు సహనంతో సుఖంగా రోజు వెళ్ళబుచ్చుకోవటం కన్నా చేసేది ఏమీ లేదు. మాటలు అనుకొని మనసులు గాయపరుచుకోవటం కన్నా చిరునవ్వుతో వాటిని తోసేస్తూ బ్రతికేస్తే ఆ చివరి 10 ఏళ్ల జీవితం వెళ్ళిపోతుంది. అరుంధతి నిద్రపోయాక మధుకర్ అనుకున్నాడు, తమకే సమస్య వచ్చినా మీకేం, మీరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు. మాకే కష్టం వచ్చినా చెప్పుకోవటానికి మాకే అమ్మలేదు అని పిల్లలు. మీరు కూడా నన్ను హీనంగా చూస్తే భరించే శక్తి నాకు లేదు అని అరుంధతి. ఏమీ మనసులో పెట్టుకోకుండా కాలక్షేపం చెయ్యి నాన్న. చూడు, నేను ఎంత సుఖంగా బ్రతుకుతున్నానో. నువ్వు చూడబట్టే అనుకో అని నాన్నగారు. త్రికోణంలా బ్రతికేస్తున్నాం. ఏ అవసరం ఉన్నా త్రికోణం మూలల్లా కలుస్తాం. ముగ్గురి త్రికోణాలు మాత్రం వేరువేరు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదం.